సో డే ఫ్రెండ్స్, మన వాళ్ళు అడుగుతున్న ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, సార్ డిఎస్సి అప్లై డేటు ఎప్పటి వరకు అని అడుగుతున్నారు. సో దానికి ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ ఎక్స్టెండ్ చేయబడ్డది. గవర్నమెంట్ హ్యావ్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ద రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఫ్రమ్ 4th అంటే మార్చ్ 4th నుండి చూడండి ఇక్కడ 26 అంటే జూన్ 20 వరకు డిఎస్సి అప్లికేషన్ డేటు మనకి ఎక్స్టెండ్ చేసిన విషయం తెలిసిందే. సో అయినప్పటికీ చాలామంది కొందరు మిత్రులు అడుగుతున్నారు, గవర్నమెంట్ హ్యాస్ డిసైడ్ టు ఎక్స్టెండ్ ద రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఫ్రమ్ మార్చ్ 4th నుంచి వెళ్ళి జూన్ 20 వరకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ డిఎస్సి 24. ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ టెంటేటివ్లీ ఫ్రమ్ 17/7 అంటే జూలై 17 నుండి మామూలుగా డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి ప్రారంభమైతాయి. 31 వరకు టెంటేటివ్గా ఇచ్చారు. మరొకసారి కూడా విజ్ఞప్తి, జూన్ 20 వరకు ఈ యొక్క డిఎస్సి మనకు ఈ యొక్క అప్లై చేసుకోవచ్చు. సో దీనికి మనకు లింక్ మీకు తెలిసిందే. ఏంటి అంటే, ఈ యొక్క టీఎస్ టెట్ ఏదైతే ఉందో అది మనకి ఏంటి అంటే ఈ నెల 10వ తేదీ లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోవడానికి. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ కెన్ సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ ఆన్లైన్ ఫ్రమ్ 27 టు అంటే టెట్కి సంబంధించింది. దయచేసి ఇది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో అది సిబిటి మోడ్లో జరుగుతుంది. అదేవిధంగా మామూలుగా ఎప్పుడు జరుగుతుంది అంటే, ఎగ్జామ్ ఏమో 25 అంటే మే 20 నుండి జూన్ 3వ తేదీ వరకు మనకు ఈ యొక్క టెట్ అనేది జరుగుతుంది. టెట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు దయచేసి ఒకసారి గమనించండి. క్యాండిడేట్ కెన్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఆన్లైన్ ఫ్రమ్ 27 మార్చి 3 నుండి మామూలుగా 10th ఈ యొక్క ఏప్రిల్ వరకు, ఈ నెల 10 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇదేమో టెట్కి సంబంధించింది. అదే రకంగా రిజల్ట్స్ ఒకసారి మరి మనకు దానికి ఎట్లా ఉంది అంటే, టెట్ రిజల్ట్స్ రావాలి. డిఎస్సికి అప్లై చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో, ఎవరైతే క్వాలిఫై కాబోతున్నారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఇస్తున్నాడు. ఇది టోటల్ డీటెయిల్గా డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చింది 15/3. అదేవిధంగా డౌన్లోడ్ హాల్ టికెట్స్ అంటే మే 15 నుంచి మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామ్స్ 20 మే నుండి జూన్ 3 వరకు. ఇక్కడ పేపర్ 1 ఏమో మార్నింగ్ అని ఇస్తున్నాడు 9 to 11:30 అని, పేపర్ 2 2 to 4:30 అని ఇచ్చారు. అదేవిధంగా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఎప్పుడంటే జూన్ 12th వచ్చేస్తున్నాయి. సో దీనికి లింక్ ఉంది. సో అందుకే రిజల్ట్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో, టెట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు అనే విషయం తెలిసిందే. సో అందుకే మనకేంది అంటే, డిఎస్సి అప్లై చేసుకోవడానికి డేట్ ఎక్స్టెన్షన్ అయిన విషయం మీకు తెలిసిందే. 26 జూన్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకు టెట్ రిజల్ట్ వచ్చినాక 1 week టైం ఉంటుంది. 12/6 కనుక రిజల్ట్స్ వస్తే మనం తప్పనిసరిగా అది మనం హాల్ టికెట్ నెంబర్ పెట్టాలి, ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా పెట్టాలో మీకు తెలిసిన విషయమే. సో అందుకే మనకి ఏంటంటే జూన్ 20 వరకు ఈ యొక్క డిఎస్సి అప్లై చేసుకునే డేట్ ఎక్స్టెండ్ చేసిన విషయం మీకు తెలిసిందే. అదే రకంగా తీసుకున్నట్టయితే మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయినాయి. క్వాలిఫై కావాలంటే ఖచ్చితంగా మనం టెట్లో క్వాలిఫై కావాలి, టెట్ ఆర్ సీటెట్. సో ఇక్కడ చూడండి, మామూలుగా ఎలిజిబిలిటీ లోపల క్వాలిఫైడ్ అంటే డిఎస్సి రాయాలి అంటే ఓసీ మిత్రులైతే టెట్ కానీ సీటెట్ కానీ 90 రావాలి. బీసీ మిత్రులైతే 75 వస్తే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ డిఫరెన్షియల్ ఏబుల్డ్ అయితే 60 మార్క్స్ వస్తుంది. కొందరు పోయినసారి టెట్ క్వాలిఫై కాలేదు కానీ సీటెట్లో వచ్చాయి, 75 మార్కులు వచ్చాయి. సో వారు కూడా అప్లై చేసుకోవచ్చు అన్న విషయం మీకు తెలిసిందే. సో దయచేసి ఆల్ ది బెస్ట్. సో మంచి ఎవరైనా తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు టెట్ రాయడంతో ఎక్కువ స్కోర్ కూడా చేసుకోవచ్చు, లేదా క్వాలిఫై కాని వాళ్ళు క్వాలిఫై అయితే జరుగుతుంది. పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ సేమే. ఓసీ అయితే 90 రావాలి, బీసీ మిత్రులు అయితే 75 రావాలి, ఎస్సీ ఎస్టీ మిత్రులు అయితే 60 రావాలి. ఎవరైతే క్వాలిఫై అవుతారో టెట్ కానీ సీటెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు అన్న విషయం మీకు తెలిసిందే. గవర్నమెంట్ హ్యాస్ డిసైడ్ టు ఎక్స్టెండ్ ద రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఫ్రమ్ 4th మార్చ్ టు 20th జూన్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే డిఎస్సికి సంబంధించింది ఇక్కడ ఇచ్చారు. ఆన్లైన్ ఎగ్జామ్ ఏమో జూలై 17th నుంచి వెళ్ళి మామూలుగా జూలై 31st వరకు ఉంటుంది. సో ఇది కమిషనర్ నుంచి వెళ్ళి వచ్చిన దయచేసి నోటీస్ అనేది మీకు తెలుసు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ రిక్వెస్ట్, డిఎస్సికి అప్లికేషన్ డేట్ ఎప్పటి వరకు అంటే మళ్ళొకసారి జూన్ 20 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.